అందరికీ నమస్కారం. మా అందమైన జీవితానికి స్వాగతం. మేమైతే ఇక్కడ తిరుమలగిరిలో ఉన్నాము. ఉగాది తరువాత ఫస్ట్ టైం తీసుకొచ్చిన కొత్త బియ్యాన్ని తిరుమలగిరిలో ప్రతి సంవత్సరం స్వామివారికి పాలు పొంగళ్ళుగా నైవేద్యం పెట్టడం మా అమ్మమ్మ వాళ్ళకి అలవాటు. అందరం కలిసి తిరుమలగిరికి అయితే వెళ్ళాము. పొద్దున్నే లెగిచి మా ఇంటి నుంచి బయలుదేరి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తిరుమలగిరికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ కిందే కొండ మీద ఉంటారు స్వామివారు. తిరుమలగిరిలో వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. సో అక్కడ కిందే పాలు పొంగళ్ళకి వసతులన్నీ ఉన్నాయి. గ్యాస్ బండ మీద వండుకునే వసతి ఉంది, అలాగే ఇలా పుల్లల పొయ్యి మీద వండుకునే వసతి కూడా ఉంది. ఇక్కడ మా అమ్మమ్మ అనమాట ఫస్ట్ బియ్యం వేస్తున్నారు, కొత్త బియ్యం అవి. సో అలా ఒక్కొక్కళ్ళు తరువాత ఈ చిన్న పాప పేరు చరిత, మా మామయ్య వాళ్ళ పెద్ద కూతురు అనమాట. పాలు పొంగిచ్చే చోటే ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. అక్కడ పాలు పొంగళ్ళు చేసిన ప్రతి ఒక్కళ్ళు రావి ఆకు మీద చేసిన నైవేద్యాన్ని పెట్టి అక్కడ ఉంచుతారనమాట. సో అమ్మ, పిన్ని, అత్త అక్కడికి వెళ్ళి చెట్టు దగ్గర పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఇక మా తమ్ముడు గణేష్, మా పిన్ని వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు. సో వీళ్ళందరూ కలిసి ఎప్పుడు పాలు పొంగళ్ళు అయిపోతాయి, ఎప్పుడు ప్రసాదం తినాలి అనే ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ బియ్యం ఉడికిపోయిన తర్వాత అమ్మమ్మ బెల్లం అయితే వేశారు పరవన్నంలో. అండ్ ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా చెట్టు దగ్గర ఒక చిన్న రాయి మీద నీళ్లు చల్లి ముగ్గు పెట్టి పసుపు కుంకం వేసి అక్కడే ఒక దీపం వెలిగించి ఆ స్వామివారికి తాంబూలం పెట్టి అక్కడ నైవేద్యం పెడతారు. ఆ చెట్టుకి నైవేద్యం పెట్టడం అనేది అందరూ చేస్తూనే ఉంటారు అండ్ మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము. అక్కడ మా అమ్మ, పిన్ని అండ్ అత్త ముగ్గురు కలిసి సేమ్ మోడల్ శారీ అయితే కట్టుకున్నారు, మీరు గమనించవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. మధ్యలో ఉన్నది మా అమ్మ, లెఫ్ట్ సైడ్ ఉన్నది మా అత్తయ్య అండ్ రైట్ సైడ్ ఉన్నది మా పిన్ని. సో ఇక్కడ పాలు పొంగళ్ళు కంప్లీట్ అయిపోయాయి, పరవన్నం రెడీ అయింది. అందుకనే మా అత్త ప్రసాదం పెట్టడం కోసం పరవన్నం ప్లేట్లో పెట్టుకొని అయితే తీసుకొచ్చింది. ఫస్ట్ పాలు పొంగించుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మేము పాలు పొంగించడం అయిపోయింది, స్వామివారి దర్శనం కోసం పైకి వెళ్తున్నాము. అండ్ అలాగే ఇవాళ దర్శనం మాత్రమే కాదు, ఇంకొక ముఖ్యమైన కారణం అయితే ఉంది మేమందరం కలిసి ఇలా గుడికి రావడానికి. అదేంటో మీరే ముందు చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మేము స్వామివారికి పైన నైవేద్యం, ఇక్కడ పాలు పొంగించిన తర్వాత కూడా పైన బియ్యం, బెల్లం అనేవి అయితే మా అమ్మమ్మ వాళ్ళు స్వామివారికి ప్రసాదంగా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు కలిసి మెట్ల పూజ చేద్దామని అయితే మొక్కుకున్నారనమాట. ఇంకా సక్సెస్ఫుల్లీ మెట్ల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా తాతయ్య పసుపు రాశారు, మా అమ్మమ్మ బొట్టు పెట్టారు.
అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఎదురుగా స్వామివారి గుడి నుంచే కొన్ని మెట్లుంటాయి. ఆ మెట్లెక్కి వెళ్తే శివాలయం వస్తుంది. చాలా బాగుంది అప్పుడు శివాలయం అనేది. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళిన దానికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే జరిగాయి. కన్‌స్ట్రక్షన్ చాలా మార్చేశారు. అండ్ మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. కొంచెం దూరంలో వర్షం కూడా పడుతుంది. మేమున్న ప్లేస్‌కి వర్షం వస్తుందేమో అని అనుకున్నాము. కొద్దిసేపటికి వర్షం నిజంగానే పడింది. అక్కడ దూరంగా చూస్తున్నారు కదా నల్లని మబ్బులు, అక్కడంతా వర్షం పడుతూనే ఉంది. క్లైమేట్ మాత్రం చాలా బావుంది. కొంచెం మధ్యాహ్నం టైంలో అయినా క్లైమేట్ బావుండడం వల్ల పైన ఎంత ఎండగా ఉన్నా సరే తెలియలేదనమాట. అక్కడే ఒక పుట్ట కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళ కోసం, సంతానం కోసం, వాళ్ళ కోరికల కోసం అన్నిటికి ముడుపులు కడుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ నేను ఒక ప్రదక్షిణ అయితే చేసి నాగపడగలు, శివలింగాల మీద పసుపు, కుంకుమ అయితే చల్లడానికి జనాలందరూ అక్కడికి వస్తారు. సో, నేను అక్కడికి వెళ్తున్నాననమాట. పసుపు, కుంకుమ వేశాను. ఇక ఇక్కడ నాగపడగల ఎదురుగా కొబ్బరికాయ కొట్టే స్థలం కూడా ఉంది. అంటే శివాలయానికి వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయ కొట్టడం ఇక్కడే అనమాట. అండ్ ఇక్కడ నేను కొడుతున్నాను. నాకు కొబ్బరికాయ కొట్టడం అనేది పెద్ద టాస్క్. కానీ ఆ రోజు దేవుడు గుడిలో కొడుతున్నాను కాబట్టి ఒక 2, 3 సార్లు కొట్టంగానే కొబ్బరికాయ అనేది పగిలింది. శివాలయానికి పక్కన ఇలాగ కొండ అయితే ఉంది. అండ్ ఇక్కడ అందరూ వచ్చి చిన్న చిన్న రాళ్ళని వేరి అక్కడ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టారు. ఎందుకు అంటే ఇలా పెట్టిన వాళ్ళకి త్వరలో ఇల్లు కట్టుకునే ప్రాప్తం వస్తుంది అని నమ్ముతూ ఉంటారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం మనం అలాగా. అండ్ మా తమ్ముడు కూడా ఒక 4 ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే ప్లాన్ చేసి అక్కడ పెట్టాడనమాట. అండ్ ఇక్కడ మేము ఇంకొక గుడికి కూడా వెళ్ళాలి. సో, ఇంకొక గుడి ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడైతే ఆ గుడికి వెళ్ళే దారిలో మధ్యాహ్నం అయిపోతుంది అని చెప్పి భోజనం చేయడం కోసం ఒక చిన్న ప్లాట్ ఏరియాలో అయితే మా ఆటోని, కార్‌ని ఆపాము. సో, మేమందరం కలిసి మా ఫ్యామిలీ మొత్తం ఆటో అండ్ కార్‌లో వచ్చామనమాట. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బావుంది. కొంచెం వర్షం పడ్డా కూడా క్లైమేట్ అనేది చాలా బావుంది. మేము ఇంటి దగ్గర నుంచి పులిహోర చేసుకొని వచ్చాము. అండ్ అలాగే అక్కడ వండిన పరమన్నం. ఈ 2 చక్కగా భోజనం చేసేసి ఇంకా వేరే గుడికైతే బయలుదేరాము. ఇక్కడ మేము రీచ్ అయిన గుడి వచ్చేసి వేదాద్రి గుడి. తిరుమలగిరికి దగ్గరలోనే ఉంటుంది. శ్రీ నరసింహస్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. సో, మేమిక్కడికొచ్చేసరికి మధ్యాహ్నం దాటిపోయింది. చాలా ఎండగా ఉంది. ఇక్కడ కూడా కొంచెం వర్షం అయితే పడింది. ముందుగా పడడం వల్ల కొంచెం నీరు అక్కడక్కడ ఆగి ఉంది రోడ్డు మీద. అండ్ మేమందరం చాలా అలసిపోయి ఉన్నాము. అండ్ బాగా ఎండొస్తుందని చెప్పి కొంచెం డ్రింక్ బ్రేక్ తీసుకొని అందరం ఒక కూల్ డ్రింక్స్ తాగేసి ఇంకా మళ్ళీ పైకి బయలుదేరుతున్నాము. మేము వెళ్ళిన టైంలో గుడి క్లోజ్ ఉంది. మళ్ళీ 3కే తెరుస్తారు అన్నారు. ఒక పావు గంటలో మేము ఒక చిన్న బ్రేక్ తీసుకొని స్వామివారి దర్శనానికైతే పైకెళ్ళాము. సో, ఈ గుడి మార్నింగ్ 6 ఆర్ 7 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ 3కి తెరుస్తారు. సాయంత్రం 6 వరకు ఉంటుంది. అండ్ మేము పొద్దున వెళ్ళిన తిరుమలగిరి గుడి కూడా సేమ్ అలానే ఉంటుంది. మధ్యాహ్నం జస్ట్ 1 అవరే క్లోజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ గుడి వచ్చేసి నరసింహస్వామి గుడి. చాలా విశాలంగా చాలా బావుంటుంది ఈ గుడి. ఈ గుడికి రాంగానే మా కుషిత, మా అత్తయ్య వాళ్ళ అంటే మా మామయ్య వాళ్ళ రెండో కూతురు చరితశ్రీకి చెల్లి కుషితశ్రీ. సో, తను ఇక్కడ కుక్కని, కోతిని వాటన్నిటిని చూసి ఆశ్చర్యపోతూ, అరుస్తూ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. చాలా క్యూట్‌గా ఉంది కదా! ఇక
ఇక్కడ చూసారా, తన చెల్లేమో కుక్కల్ని కోతుల్ని చూస్తూ ఆడుకుంటుంటే ఆ అక్క వచ్చేసి ఇక్కడ ఇలా ఆడుకుంటూ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట కూర్చున్నారు, ఈ గుడంతా మాదే అన్నట్టు. మా అమ్మమ్మ కోసం వెతుకుతున్నాను, తీరా చూస్తే అక్కడ కూర్చొని ఉంది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇలా చక్కగా కొద్దిసేపు కూర్చొని చల్లటి గాలికి మాట్లాడుకుంటూ మా కుష్తా చేసే క్యూట్ క్యూట్ పనులను చూస్తూ నవ్వుకుంటూ అలా కొద్దిసేపు గడిపేశాము. అండ్ ఇక్కడ గుడికి వెనుక పక్క ఇలా చిన్న పత్రాలు రాళ్ళు లాంటివి ఉంటాయి. ఇక్కడ బొటనవేలు 2 దగ్గరగా పెట్టి మనం ఏం కోరుకుంటున్నామో అది స్వామివారికి చెప్పి అలా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆ కోరికను తలుచుకుంటూ ఉంటే ఆ 2 బొటనవేళ్ళు అక్కడ నుంచి రౌండ్‌గా తిరిగి మళ్ళీ ఎక్కడైతే ప్లేస్ చేసామో అక్కడికి వస్తాయని ఇక్కడ చిన్న నమ్మకం. సో అందరం ట్రై చేస్తున్నాము. ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ జనాలు అది నిజంగా జరుగుతుంది అని నమ్ముతారు. అది డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది దేవుడితో అనేది ఒక చిన్న నమ్మకం ఇక్కడి వాళ్ళకి. ఇక కొంత సమయం అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే తిరిగి వెళ్ళిపోతున్నాము. ఈ గుడి దగ్గర రూమ్స్ అనేవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సత్రాలు అంటారు కదా అవి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే మా అందమైన జీవితాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.